ఆనలు పడుతున్నాయి కదా, వ్యవసాయం పనుల్ని షురువు చేసిండు కావచ్చు మా నాయన. ఏమో పొండ్రి, పెట్టుబోతలకు ఏడికెళ్ళి పైకం తెస్తుండో ఏమో. బ్యాంకులో మాకు ఇదివరకే లోన్ ఉండే, మళ్ళీ పోయి అడిగితే ఇయ్యరు. ఎట్లా చేస్తుండో. ఛే, ఏ బ్యాంక్ ఆఫీసర్ అన్న దయదలిసి ఇంత లోన్ ఇస్తే బాగుండు, పంట చేతికి రాగానే కట్టేద్దుము. ఊకో, అయినా మనసుంటోళ్ళని ఏడ చూస్తారు బ్యాంకోళ్ళు కదా. ఈ అట్ట మీద ఏముంది? సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించండి. నీ అట్ట మీద ఏముంది సారు? సేమ్ మ్యాటర్. వారెవా, బ్యానర్ కూడా పెద్దది కొట్టించిండ్రు, వీడియోలు మంచిగానే తీస్తుండ్రు సారు. పాపం చల్లగా ఏసీ ఆఫీస్లా మెత్తటి కుర్చీలో కూర్చునే సార్లకు ఎండాకాలం కష్టం ఇది. ఈ హోటల్ ఓనర్ లోన్ తీసుకొని కిస్తులు కడతలేడట. ప్లీజ్ కట్టవా, ప్లీజ్ కట్టవా అని ఇగో ఇట్లా గేటు ముంగట నిలబడ్డారు. ఇంతకు ఎంత ముంచిండు మేడం? దాదాపు 850 కోట్లు. కంపెనీ వాళ్ళని మా చేతులతో నమస్కరించి వాళ్ళని మా డ్యూస్ పే చేయాలని వెనుకోవడానికి వచ్చాము. 850 కోట్ల లోన్ తీసుకున్నాడట. ఈ లేకర్లను పిలిచి మా ఘనకార్యం చూడమని ఇంత ముద్దుగా చేస్తున్నారంటే మీరు మస్తు గిరేటు. ఇంతకు ఆ మోతవారి దేశంలో ఉన్నాడో లేకుంటే మల్లయ్య తాతకు ఫోన్ చేసి ఎట్లా ఎగిరిపోవాలనో సలహా అడిగి తోక వీకిండో? మోదాలు అది చూసుకోండి.